అసలు ఇవాళ పంచాంగాన్ని ఎందుకు చూడాలి అంటారు, అలాగే పంచాంగానికి ఎందుకు పూజ చేయాలి అంటారు? మనకి భవిష్యత్తులో రాబోయేటటువంటి 50 పైన వచ్చే పండగలకి ఇది ప్రధానమైనటువంటి పండగ. ఇదే ఆది పండగ. కాలాన్ని పూజ చేసుకోవడము అనేది భారతీయుల గొప్పతనం. ఎందుకు మనం తర్వాత శ్రీరామనవమి చేస్తాం, కృష్ణాష్టమి అంటాం, వినాయక చవితి అంటాం, లేదు దీపావళి అంటాం, ఇలా రకరకాలైనటువంటి పండగల్ని మనం చేస్తూ ఉన్నాం. కానీ ఈ పండగలన్నిటికీ ఆది పండగ యుగాది. ఎందుకు అంటే కాలానికి సంబంధించినటువంటి గణనం చేశారు. అంతటి పరమాత్మ, కాలాతీతుడైన పరమాత్మ ఈ కాలంలోకి ప్రవేశించి కాలములో వచ్చేటటువంటి కష్టాలను తీసేస్తాడు. కాబట్టి కాలంలోకి పరమాత్మ ప్రవేశిస్తున్నాడు అంటే కాలాన్ని ముందు మనం పూజించాలి కదా. ఒక అవతారం ధరించి ఆయన వస్తున్నాడు. కాబట్టి తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనేటటువంటి 5టిని మనం జాగ్రత్తగా తీసుకొని అనుష్ఠానం చేసేటటువంటి పూజ చేసుకోవాల్సినటువంటి రోజు. తిథి ఏమిటయ్యా అంటే ఇదిగోండి, ప్రపంచంలో ఇవాళ సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, చంద్రుడు ఇక్కడ ఉన్నాడు. చంద్రుడు ఇక్కడ ఉండడం వల్ల పాడ్యమి, ఇక్కడ ఉండడం వల్ల విద్య అని తిథులు దేని వల్ల గమనం మనం పెట్టుకుంటున్నాం? పైన జరిగేటటువంటి కాల గమనాన్ని బట్టి తిథులు చెప్తున్నాం. కాబట్టి తిథులు ఎంతో సైంటిఫిక్ గా చంద్రుడి యొక్క పౌర్ణమి ఎప్పుడు వస్తుంది, అమావాస్య ఎప్పుడు వస్తోంది, పైన ఆకాశంలో జరిగేటటువంటి గతులేమిటి, సూర్యుడు, భూమి అవన్నీ ఎక్కడ ఉన్నాయి, గురుమౌఢ్యం ఉందా, శుక్రమౌఢ్యం ఉందా, శుక్రుడు ఏం చేస్తున్నాడు, గురువు ఏం చేస్తున్నాడని గ్రహాలని బట్టి మన పరిస్థితుల్ని చూసుకోవాలి. కాబట్టి ప్రపంచం ఎలా ఉండబోతోంది, దేశం ఎలా ఉండబోతోంది, గ్రహాలు ఎలా ఉండబోతున్నాయి, సంఘం ఎలా ఉండబోతోంది, నేనుండే రాజ్యం ఎలా ఉండబోతోంది, నా చుట్టుపక్కల ఉండే బంధువర్గం ఎలా ఉండబోతోంది, నేను ఎలా ఉండబోతున్నాను, ఇవన్నీ కూడా మనకి కొన్ని లక్షల సంవత్సరాలుగా డేటా అనేది కలెక్ట్ చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం వీళ్ళు ఉన్నప్పుడు డేటా ఎలా ఉంది అని ఇవాళ డేటా సైన్సెస్ అని మనం చెప్పుకుంటున్నాం కదా. ఏంటి డేటా సైన్సెస్ అంటే? ఎక్కడో టోల్ గేట్ వేస్తారమ్మా. టోల్ గేట్ వేసే ముందు ఐఐటికి సంబంధించిన ఓ విద్యార్థిని పంపిస్తారు. ఆ విద్యార్థి వెళ్ళి ఎన్ని బండ్లు వస్తున్నాయి, ఏమొస్తున్నాయి, ఎంత వస్తున్నాయి అని యాజ్ ఇట్ ఈస్గా ఒక మ్యాపింగ్ దానికి తయారు చేసి ఓ రిపోర్ట్ తయారు చేసి ఇస్తారు. ఇంత లాభం వస్తుంది అని అసెస్ చేసుకొని అక్కడ టోల్ గేట్ వేస్తారు. ఈయన రాసిన బండ్లే వస్తాయి అనేది రూల్ కాదు, యథాతథం అవుతుంది అనేది రూల్ కాదు. కానీ అక్కడ జరగబోయేటటువంటి అంశం ఏంటి, ఇది లాభసాట నష్టమా అని డేటా కలెక్ట్ చేసుకొని ఇచ్చినట్టుగా ఇన్ని వేల సంవత్సరాలుగా మనకున్నటువంటి డేటాని మొత్తాన్ని ఏ సంవత్సరం ఎలా అవబోతుంది అనే డేటాని మన ఋషులు మొత్తం కలెక్ట్ చేసి ఈ గ్రహస్థితులు ఇలా 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 ఉంటే ఇలా ఉంటుంది అనేటటువంటి డేటాని మొత్తాన్ని ప్రెజెంట్ చేసుకోవడానికి యోగ్యమైనటువంటి రోజు యుగ ఆది. అందుకని ఆ డేటాని ఇదిగో నాయన సూర్యుడు ఉంటే ఇలా, శని రాజుగా ఉంటే ఇలా ఉంటుంది, గురువు మంత్రిగా ఉంటే ఇలా ఉంటుంది అని ఒక డేటాని తీసుకొని ప్రెజెంట్ చేసి ప్రపంచం ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పబోయేటటువంటి సందర్భం. కాబట్టి పంచాంగానికి మనం డేటా సైన్సెస్ లాగా అది తీసుకొని చేసుకునేటటువంటి పూజ, కాలానికి చేసుకునే పూజ, గ్రహాలకి చేసుకునే పూజ, భూమికి చేసుకునే పూజ, సస్యాల కోసం చేసుకునేటువంటి పూజ, మేఘాల కోసం చేసుకునేటువంటి పూజ, అందరూ ఆరోగ్యంగా ఉండాలని చేసుకునేటువంటి పూజ. అంటే మొత్తం పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మనం ఉండాలి. అందుకనే శుభకృత్, అంతా శుభం ఉంటుంది. ఇక్కడి నుంచి అందరూ పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉండండి, పాజిటివ్గా ఉండండి అని చెప్పేటటువంటి అద్భుతమైన మాసం. అందుకని మనం పంచాంగాన్ని పూజ చేసుకుంటాం. గురువుగారు, రాజు శని అన్నారు, అలాగే మంత్రి గురువు అవడం వల్ల ఆ ఫలితాలు అనేవి ఎలా ఉంటాయంటారు? మంత్రి గురువు అవడం వల్ల ఫలితాలు చాలా విశేషంగా ఉంటాయి. రాజేమో చోరముడు, అగ్నితోటి, శస్త్రాలతోటి భయపెట్టేటటువంటి పరిస్థితుల్లో ఉన్న మంత్రులు యోగ్యమైనటువంటి వాళ్ళు అవడం వల్ల దేశక్షేమాభివృద్ధ్యర్థం ప్రజా సౌఖ్యకరం యథా సన్మంత్రినో యంత్రియంతి గురౌ మంత్రి పదంగతే. రాజు మంత్రులతోటి కలిసి దేశక్షేమం కోసం వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు ఎక్కువగా తీసుకొని చేస్తూ ఉండాలి. కాబట్టి ఈ మంత్రి ఎప్పుడూ దేశక్షేమం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. దేశం యొక్క అభివృద్ధి గురించి ఆలోచించేటువంటి మంత్రులు అయి ఉంటారు. ప్రజల యొక్క సుఖాలని కాంక్షించేటటువంటి వాళ్ళు అయి ఉంటారు. అది కాంక్షించే రాజు ఈసారి మంత్రుల యొక్క సలహాలను ఎక్కువగా తీసుకొని చేయడం అనేది చాలా విశేషమైనటువంటి
ఫలాన్ని మనకిస్తుంది అమ్మ. అలాగే పంచాంగంలో భవిష్యత్ అంతని కూడా ఎలా ఊహించి రాస్తారంటారు? అంటే చాలా మందికి డౌట్లు ఉంటాయి. మీరు అన్నారు ఉగాది నుంచి అన్నీ స్టార్ట్ అవుతాయి, ఎక్కడ ఏది జరగాలన్నా కూడా పంచాంగంలోనే ఉంటుంది అని. ఎలా ఊహించి రాస్తారంట? నేను ఎక్కడ ఏం జరగాలన్నా పంచాంగంలో ఉంటుంది అని అనలేదమ్మా. పంచాంగం మనకు సూచనగా చాలా తెలియపరుస్తూ ఉంటుంది. సూచనగా ఒకటి. ఇప్పుడు విశేషం ఏమిటయ్యా అంటే పంచాంగము అనేటటువంటిది ఏమిటి? తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం. ఇదేం మాసం? చైత్ర మాసం. ఇప్పటి నుంచి మామిడి పండు పూత కనిపిస్తుంది. ఈ మామిడి పండు చిన్నగా ఉన్నటువంటిది మనకు అంతకు ముందు ఉన్నటువంటి మాఘమాసం మొదట్లో కనిపించలేదు. అంతకంటే ముందు ఉండేటటువంటి మిగతా మాసాలు, పాల్గొన మాసాలు, మాఘాలు, కార్తీకాలు, ఇంకా అక్కడెక్కడ కూడా మనకు కనిపించలే. అంటే కాలం వల్ల ప్రకృతిలో మార్పు వస్తోంది. అవునా? ఫలితాలు వస్తున్నాయి. ఒకప్పుడు సీతాఫలాలు కనిపిస్తున్నాయి, ఒకప్పుడు సపోటాలు కనిపిస్తున్నాయి, ఒకప్పుడు ఇంకొక రకమైన పండ్లు కనిపిస్తున్నాయి. ఈ పండ్లు దేని వల్ల? సూర్యుడు, చంద్రుడు, వీటి గమనం వల్లే కదా. మన శరీరంలో కూడా ఎండాకాలం ఒక రకమైన మార్పు వస్తోంది, చలికాలం ఒక రకమైన మార్పు వస్తోంది, వానాకాలం ఒక రకమైన మార్పు వస్తోంది. అంటే మన లోపల ఉండేటటువంటి దాంట్లో కూడా కాలం వల్ల మార్పులు కనిపిస్తున్నాయి. సత్యమేనా? ఇప్పుడు ఎండాకాలం వస్తోంది అనగానే కొన్ని జాగ్రత్తలు, నీళ్లు తీసుకోండి, నీళ్ళు ఎక్కువ తాగండి, కాస్త నీడలో ఉంటుండండి, గొడుగు పెట్టుకోండి, లేదు కాస్త చల్లగా ఉంటుండండి, మంచి నీడ పట్టున ఉంటూ ఉండండి, ఇవన్నీ చెప్తారు. చలికాలం వస్తుంది, కాస్త హీటర్స్ పెట్టుకోండి, కొంచెం వేడిగా శరీరం ఉండేట్టు చూసుకోండి, మొద్దు వస్త్రాలు వేసుకోండి. ఇవన్నీ ఏమిటి? కాలము వల్ల జరిగేటటువంటి మార్పులు, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మార్పులు ఈ స్థాయికే ఉన్నాయా? మార్పులు ఇంకా చాలా జరుగుతూ ఉన్నాయా? అంటే భౌతికంగా కనిపించేటటువంటి కొన్ని మార్పులు ఇవి. ఈ భౌతికంగా మార్పులు జరగాలంటే లోపల జడాలు, మూలాల్లోంచి మార్పులు జరగాలి. మన శరీరంలో కొన్ని ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఇవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ ప్రతిదీ సమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇంతకు ముందున్న సెల్స్ ఇప్పుడు లేవు, డెడ్ సెల్స్ అయినాయి. నెక్స్ట్ ఇంకా మారుతూ ఉంటాయి. అంటే శరీరము అనేటటువంటి దాంట్లో, వస్తువులు అనేటటువంటి వాటిల్లో, ఈ ప్రకృతి మొత్తంలో కూడా ఎప్పటికప్పుడు మార్పులు చెందుతోంది. మార్పు కాలం వల్ల చెందుతోంది. మార్పే కాలం, అంతే కదమ్మా. కాబట్టి ఈ మార్పులని ఊహించి, ఈ గ్రహస్థితులు ఉన్నప్పుడు ఇలాంటి మార్పులు ఉంటాయి అని చాలా విశేషమైనటువంటి భగవద్ అనుగ్రహం వల్ల వచ్చినటువంటి గ్రంథరాశి వల్లను, వాళ్ళ యొక్క అనుభవాల వల్లను రకరకాలుగా దీని మీద కృషి చేసి దాన్ని తీసి చెప్పేటటువంటిది పంచాంగం. అందుకని మార్పుని గుర్తించటం, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ముందుండే మార్పులు ఏంటి, ఇది డేటాని బట్టి చెప్తారు. కాబట్టి పంచాంగం అంటే ఏదో అన్సైంటిఫిక్ గా ఇష్టం వచ్చినట్టు కాదు. ఇందులో మీకు చెప్తున్నారుగా, ఇది పౌర్ణమి అంటే పౌర్ణమి అవుతోందిగా, అమావాస్య అన్నప్పుడు అమావాస్య అవుతోందిగా, అవుతోందా లేదా? శుక్రవారం, శనివారం ఇవన్నీ ముందే మనకి చక్కగా చెప్తున్నారు కదా. చంద్రుడు ఏ కాన్స్టిలేషన్స్ లో ఉన్నాడు, సూర్యుడు ఏ కాన్స్టిలేషన్ లో మనకు కనిపిస్తున్నాడు అని ఇప్పుడు 88 కాన్స్టిలేషన్స్ మనం దీంట్లో. కానీ మన ఋషులు ఏం చేశారు? 27 నక్షత్రాలు తీసుకొని వాటిల్ని 4గా విభజించి 108 కాన్స్టిలేషన్స్ లో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటున్నాయి అనే కాన్స్టిలేషన్స్ దాన్ని బట్టి చెప్తున్నారు. ఈ నక్షత్ర మండలం మధ్యలో ఉన్న సూర్యుడు, ఈ నక్షత్ర మండలం ఉన్న సూర్యుడు, కాబట్టి ఈ రాశిలో సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, ఉన్నప్పుడు అతని ఫలితాలు ఎలా ఉంటాయి, అతను ఏం చేస్తాడు, దక్షిణాయనంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ఉత్తరాయణంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు. ఇది మనకి కొన్ని వేల సంవత్సరాల నుంచి పంచాంగంలో వస్తోందే కదా. గ్రహణాలు ఫలానా సమయంలో వస్తాయి, ఈ గ్రహణాలకి జాగ్రత్త తీసుకోండి అని కాలాన్ని మొత్తాన్ని మనకి ఋషులు దర్శించి ఎలా ఉండబోతుంది, ఏమవబోతోంది, వింతల్ని ఇప్పుడు మనం టెలిస్కోప్స్ పెట్టుకున్నామమ్మా, పెట్టుకొని ఫలానా టైంలో ఫలానా గ్రహణం రాబోతోంది, ఈ గ్రహణం వచ్చేటప్పుడు ఇదిగోండి ఈ నీళ్లు ఇట్లా బయటికి, చంద్రగ్రహణం అప్పుడు పొంగి బయటకు వస్తున్నాయి, లేదు ఈ సూర్యగ్రహణం అప్పుడు కొంచెం నీళ్లు కుచించుకొని వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ఇలాంటి చేంజెస్ అన్నిటినీ మనం గుర్తిస్తున్నాం కదా. అన్ని గ్రహాల వల్ల మార్పు. ఆ గ్రహాలు ఒక రాట వేసుకొని కొలుచుకోవడానికి యుగ ఆది అని టైం ఒకటి క్యాలిక్యులేట్ పెట్టుకున్నాం మనం. అక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటూ మార్పులు ఏమొస్తాయి, ఏమేమి వచ్చే అవకాశం ఉంది, ఈ సంవత్సరంలో ఉండే వర్షాలు ఎలా ఉంటాయి, సస్యాలు ఎలా ఉంటాయి, మేఘాలు ఎలా ఉంటాయి. కాబట్టి ఇవన్నిటినీ మనం తీసుకొని
ఒక కాలాన్ని సూచనగా ఇలా ఉండబోతోంది, ఈ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేట్టుగా లెక్క వేస్తారు చాలా సైంటిఫిక్ పద్ధతిలో. ఇది పూర్వం నుంచి వస్తున్న డేటాని అప్లై చేసుకొని చేస్తారు. ఋషులు మహాత్ములు ఇచ్చినటువంటి పరమాత్మ నుంచి వచ్చినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో అవి తెలియపరిచేటటువంటి పంచాంగం.